ప్రభావంతో ఆంజనేయ స్వామి ఫస్ట్ జన్మించింది మామూలుగా, రామనామ ప్రభావంతో చిరంజీవి అయ్యాడు. ఏ గుహలో ఆయనకి మృత్యువు లేదు. ఈ కలియుగం ఉన్నంత వరకు ఆ రూపంతో ఉంటాడు. ఈ కలియుగం ఇంకా 3 పాదాలు ఉన్నది. ఈ 3 పాదాల అనంతరం రాబోయేది కృతయుగం. ఆ కృతయుగంలో మన ఆంజనేయ స్వామి వారు బ్రహ్మదేవుడిగా అవతారం దాలుస్తాడు. ఈ 3 యుగాల వరకు కలియుగం వరకే ఆ వానర రూపంతో ఉంటాడు. కృతయుగంలో బ్రహ్మగా అవతారం దాల్చి సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు మన ఆంజనేయ స్వామి. భవిష్యత్తు బ్రహ్మ అవతారుడు మన స్వామి వారు. కాబట్టి రామనామంతో ఆయన చిరంజీవి అయ్యాడు. రామనామంతో ఆ యొక్క జలగిలో వేసిన రాళ్లు వీలాయి. ఆటవికుడైనటువంటి వాల్మీకి, రత్నాకరుడు వాల్మీకి ఈ రామాయణాన్ని రాశాడు రాముడు పుట్టక ముందు. అలా నమ్మి కొలిచిన వాళ్ళకి కొంగు బంగారమై కాపాడుతుందమ్మా. మీరు 40 రోజులు క్రమం తప్పకుండా చేయండి. మన ఇంటికి వజ్ర పంజరం ఏర్పాటు చేస్తాడు ఆంజనేయ స్వామి. ఎక్కడ రామ కథాగానం జరుగుతుందో, నామం జరుగుతుందో, జపం జరుగుతుందో, ఇది నా ఇల్లు, వీళ్ళు నా వాళ్ళు అని అంటాడు స్వామి. మనకి